Which region has been fighting Pakistan for 75 years to declare itself an independent country? Very, very important. స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ 75 ఏళ్లుగా పాకిస్తాన్లో ఉద్యమిస్తున్నటువంటి ప్రాంతం ఏది? ఈ క్రింది ఏ ప్రాంతం 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం కోరుకుంటూ ఉంది అంటున్నాడు 75 సంవత్సరాల నుంచి. మరి ఇది ఏంటండి? ఫస్ట్ వన్ పంజాబ్ రీజియన్ అంటే పంజాబ్ ప్రాంతం, రావల్పిండి ప్రాంతం, అదేవిధంగా బలూచిస్తాన్ ప్రాంతం, ఇక క్వెట్టా ప్రాంతం. ఈ నాలుగింట్లో 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోవాలి లేదా మాకు స్వతంత్ర దేశం కావాలని ఏ ప్రాంతం కోరుకుంటుంది పాకిస్తాన్లో అంటే బలూచిస్తాన్ ప్రాంతం. వాస్తవానికి మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో దాదాపు 44% విస్తీర్ణం ఉన్నటువంటి ఈ బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోవాలని, ఎందుకంటే 1947 ఆగస్టు 17న భారతదేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ వారు వెళ్లే టైంలో మన భారతదేశం 2 ప్రధాన భాగాలుగా విడిపోయింది. భారతదేశం పాకిస్తాన్గా విడిపోయింది. అయితే అప్పుడు ఈ బెలూచిస్తాన్ని స్వతంత్రంగా ఉంటూ ఖాన్ ఆఫ్ ఖలాత్ అనేటువంటి రాజు స్వతంత్రంగా దీన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అంటే 1947 ప్రాంతంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేటువంటి కాలంలో ఈ యొక్క బలూచిస్తాన్ ప్రాంతం, అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో భాగమైనటువంటి బలూచిస్తాన్ ప్రాంతాన్ని మనకి ఖాన్ ఆఫ్ ఖలాత్ అనేటువంటి ఒక రాజు స్వతంత్ర దేశంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోవటం, పాకిస్తాన్ ఆక్రమించడంతో 1948లో ఈ యొక్క బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో మిర్జి చేసుకోవటం అంటే కలుపుకోవటం జరిగింది. అప్పటి నుండి ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉంది. అయితే ఆ తర్వాతే అసలు ప్రాబ్లం మొదలైంది. ఏంటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అంటే వాస్తవానికి 44% భూభాగం ఉంది కానీ ప్రజలు మాత్రం 7 నుండి 8% మాత్రమే ఉన్నారు. అంటే పాకిస్తాన్లో ఉన్న మొత్తం జనాభాలో ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న జనాభా 7 నుండి 8% కంటే తక్కువే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పాకిస్తానీయులు సరైనటువంటి అవకాశాలు కల్పించకపోవటం, అక్కడి నుంచి ఎక్కువగా వలసలు జరగటం, ఇట్లాంటివన్నీ కూడా ఉండటంతో ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయటం జరిగింది. ఆ ప్రాంతాన్ని పట్టించుకోపోవడంతో అది అభివృద్ధి జరగలేదు. విద్య కానీ వైద్య సౌకర్యాలు కానీ ఏమీ కల్పించకపోవడంతో అది వెనకబడింది. అక్కడున్నటువంటి యూత్ ఈ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనేటువంటి సంకల్పంతో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి స్వతంత్ర దేశం కోసం పోరాటం జరుగుతుంది. కాబట్టి 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్లో ఉంటున్నటువంటి ఈ బెలూచిస్తాన్ ప్రాంతం విడిపోవాలని కోరుకుంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ.